ఒక 2 years ముందు డీజే టిల్లు మూవీతో ఒక కల్చరల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సిద్ధు అండ్ టీమ్. అండ్ ఈసారి అదే మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తో మళ్ళీ మన ముందుకు వచ్చారు. బట్ దిస్ టైమ్ విత్ అనుపమ యాజ్ లీడ్ యాక్ట్రెస్. డైరెక్టర్ ని కూడా మార్చి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు మూవీ టీమ్. అండ్ మూవీ రిలీజ్ కి ముందు దాకా డీసెంట్ హైప్ ఉంది సినిమాకి. ప్రమోషనల్ కాంటెంట్ కూడా ఆడియన్స్ ని బాగానే ఇంప్రెస్ చేసింది. మెయిన్లీ మూవీ టీజర్ అండ్ ట్రైలర్స్ వాటి వల్ల మూవీ మీద హైప్ పెంచుకున్నారు ఆడియన్స్. సినిమా ఇవాళ రిలీజ్ అయింది థియేటర్స్ లో. మరి ఎలా ఉందో చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ లో రాధిక ట్రాప్ లోంచి తప్పించుకున్న తర్వాత డీజే టిల్లు ఈవెంట్స్ కి ఈవెంట్ మేనేజర్ గా ఉంటూ తన లైఫ్ ని స్పెండ్ చేస్తూ ఉంటాడు టిల్లు. కానీ మళ్ళీ ఇంకో అమ్మాయి లవ్ లో పడతాడు. ఆమె లిల్లీ. అయితే సార్ లిల్లీ వల్ల టిల్లుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ట్రాప్ లోంచి ఎలా తప్పించుకున్నాడు అనేది స్టోరీ. డీజే టిల్లు ఈ కాలం యంగ్స్టర్స్ కి ఓ ఐకానిక్ క్యారెక్టర్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ లో తన వన్ లైనర్స్, కామెడీ టైమింగ్, యాక్టింగ్ అండ్ డైలాగ్ డెలివరీతో మనల్ని చాలా ఇంప్రెస్ చేశాడు టిల్లు. అండ్ సెకండ్ పార్ట్ లో దానికి మించి ఇంప్రెస్ అవుతారనిపించింది. స్టోరీ పెద్దగా ఆడియన్స్ అటెన్షన్ ని గెయిన్ చేయదు. బట్ సిద్ధూస్ డైలాగ్స్ అన్ని మనం ఆ మూవీ మూడ్ లోకి వెళ్ళేటట్టు చేస్తాయి. ఫస్ట్ 45 minutes అంతా ఒక రోలర్ కోస్టర్ రైల్ అయిపోతుంది. ఆ టైంలో వచ్చే బీజిఎం కూడా సీన్స్ కి బాగా సెట్ అయింది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఇస్ వేర్ వి ఫీల్ ద మూవీస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది లైన్. సాంగ్స్, టిల్లు ట్రాప్ లో పడిపోయే సెటప్, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవేమి అంత నేచురల్ గా అనిపించవు. అక్కడక్కడ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అండ్ ఎడిటింగ్ ఆల్సో మూవీకి నెగటివ్ లా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ లో సీన్ ఎండ్ అవ్వకుండానే కట్ అయిపోయి నెక్స్ట్ సీన్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ టైటిల్ సాంగ్ చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఆర్ జస్ట్ పాసిబుల్ థింగ్స్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీ బడ్జెట్ కి సెట్ అయినట్టు ఆన్ లెవెల్ ఉన్నాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సిద్ధు ఇస్ ద పర్సన్ హూమ్ వీ షుడ్ అప్రిషియేట్ ది మోస్ట్. తన వల్లే మనం 2 hours 30 minutes థియేటర్స్ లో కూర్చుంటాం. ఇది తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్. డైలాగ్ డెలివరీ, మోస్ట్లీ వన్ లైనర్స్ ఆర్ జస్ట్ ఎక్స్ట్రాడినరీ. ఫిదా అయిపోతాం తన యాక్టింగ్ కి. ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ లో యాక్టింగ్ పీక్స్ లో ఉందనొచ్చు. అండ్ యాక్టర్స్ అనుపమ కూడా మంచి రోల్ పడింది. ఇప్పటిదాకా చేసిన రోల్స్ అన్నిటికంటే డిఫరెంట్ రోల్ ఇది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది తన క్యారెక్టర్ లో. అండ్ ఆల్సో టిల్లుస్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసిన మురళీధర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. టిల్లుకే ఛాలెంజింగ్ రోల్ అనిపించింది. వీళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే టాప్ నాచ్ అసలు. అండ్ వేరే కాస్ట్ లైక్ ప్రిన్స్, మురళీ శర్మ గారు ఇద్దరికి లిమిటెడ్ రోల్స్ వచ్చాయి. అండ్ పర్ఫార్మ్ చేయడానికి అంత స్కోప్ కూడా లేదు. చాలా తక్కువ టైం ఉంటుంది. పాజిటివ్స్ గురించి మాట్లాడితే సిద్ధూస్ డైలాగ్ డెలివరీ, వన్ లైనర్స్, మూవీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామెడీ సీన్స్ అన్ని మనల్ని ఇంప్రెస్ చేస్తాయి. కానీ సాంగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, అవసరం లేని టైంలో కూడా కామెడీ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది మనల్ని. ఫైనల్లీ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మూవీ సక్సీడ్ అయింది అనొచ్చు. నెగిటివ్స్ ఇగ్నోర్ చేస్తే మూవీ పక్కా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ వాచ్ విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. సో దాట్స్ అవర్ రివ్యూ ఆఫ్ టిల్లు స్క్వేర్. ఒకవేళ మీరు మూవీని చూస్తే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ న్యూస్ అండ్ అప్డేట్స్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ట్రాక్ టాలీవుడ్.